ప్రెగ్ టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. ప్రస్తుతం తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్తో బాక్సింగ్ ఆడేస్తుంది. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద విజయం సాధించిన కోర్ట్ అనే సినిమా. ఈ సినిమాలో నటించిన నటీనటులంతా అత్యద్భుతమైన పెర్ఫార్మెన్స్తో ఇరగదీశారని చెప్పొచ్చు. అందుకేనేమో ఈ సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్తోనే ఈ సినిమాకి సమర్పకుడిగా ఉన్న నేచురల్ స్టార్ నాని గారు సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఎన్నో ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ఈ సినిమా మీకు నచ్చకపోతే నేను హీరోగా నటిస్తున్న హిట్ 3 సినిమా కూడా చూడకండి. సినిమా ఖచ్చితంగా చాలా బాగా వచ్చింది, చాలా బాగుంటుందని చెప్పడమే కాకుండా సినిమా రిలీజ్కి 2 రోజుల ముందే ఈ సినిమాని తెలుగు మీడియా ప్రతినిధులకి ప్రివ్యూ వేసి మరీ రివ్యూ అడిగారు. అంతేకాకుండా ఒక ఇంటర్వ్యూలో ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన నాని గారి అక్క గంటా దీప్తి గారు ఈ సినిమా కోసం నేను చేయాల్సిందంతా చేశాను. సినిమా మార్చి 14న రిలీజ్ అవుతుంది. ఆ రోజు ఏమవుతుందో రిజల్ట్ నేను పట్టించుకోను, అది నీ హెడేక్ అని నాని గారితో అంటే, నా హెడేక్ కాదు, ఈ సినిమా నా ప్రైడ్ అని చెప్పిన నాని గారి కాన్ఫిడెన్స్ని నిజం చేస్తూ ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో టీనేజ్ పేరుగా నటించిన జంటకి మంచి క్రేజ్ రావడంతో పాటు వారిద్దరిని హిట్ పేరుగా క్రేజీ కపుల్గా పిలుస్తున్నారు ఆడియన్స్. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోగా నటించిన షేక్ హర్ష్ రోషన్ గురించి, ఈ సినిమా కంటే ముందు తను నటించిన సినిమాల గురించి, కుటుంబ నేపథ్యం గురించి ఇంటర్నెట్లో ఎంతగానో అన్వేషిస్తున్న అందరి కోసం ఈ వీడియో. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు మన ఛానల్ ప్రతి వీడియోలో పెట్టే మన సోషల్ మీడియా లింక్స్ ద్వారా మన ప్రెగ్ టాక్స్ ఛానల్ని మరింత దగ్గరగా ఫాలో అయ్యి మీ ఉత్సాహాన్ని ప్రోత్సాహంగా మాకు అందించండి. అలాగే ఆన్లైన్ ఈకామర్స్ ప్లాట్ఫామ్స్ అయిన ఫ్లిప్కార్ట్, మింత్రా లాంటి ప్లాట్ఫామ్స్లో 50%కి పైగా డిస్కౌంట్తో తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీతో ఉండే ప్రోడక్ట్స్ వెతికి మన వీడియో కింద వచ్చే ప్రోడక్ట్స్లో పెట్టడం జరుగుతుంది. మన వీడియో కింద వచ్చే వ్యూ ప్రోడక్ట్స్లో ఆ ప్రోడక్ట్స్ని చూసి ఆ ప్రోడక్ట్స్ మీకు నచ్చితే మన ఛానల్ లింక్స్ ద్వారా కొనుగోలు చేసి మన ఛానల్కి మీ సపోర్ట్ అందించండి. రోషన్ సెప్టెంబర్ 18న జన్మించాడు. వారిది ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం పట్టణం కాగా రోషన్కి ఒక అన్నయ్య తౌఫిక్తో పాటు ఒక చెల్లి శీతల్ కూడా ఉంది. రోషన్ తండ్రి సీనియర్ అకౌంటెంట్గా ఉండగా తల్లి హౌస్ వైఫ్గా ఉన్నారు. చిన్ననాటి నుంచి డ్యాన్స్ అంటే రోషన్కి విపరీతమైన ఇష్టం. అయితే ఆ ఇష్టం తన అన్నయ్య టీవీలో వచ్చే పాటలకి సరదాగా డ్యాన్స్ వేస్తూ ఉంటే చూసి రోషన్ కూడా డ్యాన్స్ చేయడంతో మొదలైందట. ఆ తర్వాత ఆ ఇష్టం బాగా ఎక్కువ అవ్వడంతో తన చిన్న కుమారుడు ఆసక్తిని గమనించిన రోషన్ తండ్రి తనని డ్యాన్స్ స్కూల్లో చేర్పించారు. అయితే డ్యాన్స్ క్లాస్ ఉదయం 6:30 గంటలకైతే క్లాస్ ఒక్క నిమిషం కూడా మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో 5:30కే నిద్రలేచి క్లాస్ కోసం ఎదురు చూసేవాడట రోషన్. స్కూల్లో జరిగే ఈవెంట్స్లో కూడా తన డ్యాన్స్తో దున్నేసేవాడు రోషన్. అది చూసి స్కూల్లో ఉన్న అందరూ కూడా చాలా ఇంప్రెస్ అవ్వడంతో పాటు ఎన్నో మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చేవారట. మొత్తం మీద రోషన్ 4th క్లాస్లో ఉండగా ఒకసారి లోకల్ సిటీ కేబుల్ ఛానల్ అయిన DCM ఛానల్ ద్వారా ఈటీవీలో డి జూనియర్స్ కాంపిటీషన్స్కి ఆడిషన్స్ జరుగుతున్నాయనే విషయం తెలుసుకుని తన తండ్రితో కలిసి హైదరాబాద్ వెళ్ళాడట రోషన్. అయితే ఉదయం 8 గంటలకల్లా ఆడిషన్స్కి రమ్మంటే రోషన్ వాళ్ళు ఆడిషన్స్ జరిగే ప్రదేశానికి వెళ్ళడానికి 9:30 కావడంతో అక్కడ అప్పటికే డోర్స్ క్లోజ్ చేశారు. దాదాపు 4,000 మంది ఆడిషన్స్లో పాల్గొనడానికి వచ్చారు. అయితే డోర్స్ క్లోజ్ చేసినప్పటికీ కూడా మళ్ళీ అవకాశం ఇస్తారేమో అని రోషన్తో పాటు రోషన్ తండ్రి కూడా వేచి చూడడం వల్ల సెకండ్ ఆడిషన్కి మరికొంతమందికి అవకాశం రావడంతో మొత్తం మీద రాత్రి 12 గంటల ప్రాంతంలో రోషన్ ఆడిషన్ అవ్వడం, తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అక్కడున్న జ్యూరీ సభ్యులకు నచ్చడంతో డి జూనియర్స్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలా మొదటిసారి ఒక పెద్ద ప్లాట్ఫామ్లో తన్ని తాను నిరూపించుకున్న రోషన్ కొన్ని రోజులకే అక్కడున్న విపరీతమైన పోటీ కారణంగా ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అయితే తాను చూపించిన పెర్ఫార్మెన్స్ తనకు ఒక మంచి అవకాశాన్ని తెచ్చిపెట్టింది. డి ప్రోగ్రాంలో రోషన్ పెర్ఫార్మెన్స్ నచ్చడంతో ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ గారి ఆఫీస్ నుంచి రోషన్కి బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా చేయమని ఒక అవకాశం వచ్చింది. అలా నారా రోహిత్ గారు హీరోగా నటించిన తుంటరి అనే సినిమా ద్వారా బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా రోషన్ సినిమా ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత మరికొన్ని సినిమాలకి బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా చేశాడు రోషన్. 2018లో వచ్చిన ఈ నగరానికి ఏమయ్యింది అనే సినిమా విజయ్ దేవరకొండ గారు హీరోగా నటించిన పెళ్లి చూపులు సినిమా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారు రూపొందించారు. ఆ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించడం ద్వారా రోషన్ సినిమా కెరీర్ మొదలైందని చెప్పొచ్చు. అయితే అంతకు ముందే జీ తెలుగులో ప్రసారమైన డ్రామా జూనియర్ సీజన్ 2, సీజన్ 3 పోటీల్లో పాల్గొన్న సమయంలో నటనలో ఎన్నో మెలకువలు నేర్చుకున్న రోషన్ డ్యాన్స్ రియాలిటీ షో ఆటాలో కూడా మంచి ప్రతిభను కనబరిచాడు. ఆ సమయంలోనే ప్రముఖ యాంకర్లైన ఓంకార్ గారు, ప్రదీప్ గారు కూడా రోషన్కి మంచి భవిష్యత్తు ఉంటుందని కాంప్లిమెంట్స్ ఇవ్వడం విశేషం. డ్రామా జూనియర్స్లో కనబరిచిన ప్రతిభకు గాను TV9 వారు అందించిన అవార్డుని కూడా అందుకున్న రోషన్ ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ప్రస్తుతం తన వయసు 19 సంవత్సరాలు. అయితే ఇంత చిన్న వయసులోనే ఎన్నో మంచి సినిమాల్లో నటించి కాబోయే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు రోషన్. ఇప్పటి వరకు అంటే కోర్ట్ సినిమాలో హీరోగా నటించే ముందు వరకు తను దాదాపు 25 సినిమాల్లో నటించాడు. ఎక్కువగా
తను నటించింది కూడా చిన్నప్పటి హీరో పాత్రలోనే. విశ్వక్షేణ్ గారు హీరోగా నటించిన ఫలక్నామా దాస్లో రోషన్ చేసిన పాత్ర తనకి మొట్టమొదటిసారి తెలుగు తెరపై ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకురాగా ఆ తర్వాత హ్యాపీ ఎండింగ్, ముఖ చిత్రం, అరంగేట్రం, మేటర్, అర్ధశతాబ్దం, మిస్ పర్ఫెక్ట్ ఈ సినిమాలతో పాటు చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి భారీ విజయం సాధించిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ లాంటి ఓటీటీ వెబ్ సిరీస్లు, చిన్న సినిమాలతో పాటు అఖిల్ గారు హీరోగా వచ్చిన ఏజెంట్, సాయి ధరమ్ తేజ్ గారు హీరోగా వచ్చిన విరూపాక్ష, తాప్సీ గారు ప్రధాన పాత్రలో వచ్చిన మిషన్ ఇంపాసిబుల్, అల్లరి నరేష్ గారు హీరోగా వచ్చిన బచ్చలమల్లి, విజయ్ దేవరకొండ గారు హీరోగా వచ్చిన ఫ్యామిలీ స్టార్, నాని గారు హీరోగా వచ్చిన సరిపోదా శనివారం, ప్రభాస్ గారి సలార్ పార్ట్ 1 లాంటి ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న రోషన్ కెరీర్ని మలుపు తిప్పని చిత్రంగా మాత్రం కోర్ట్ సినిమాని చెప్పుకోవచ్చు. సలార్ సినిమాలో రోషన్ చేసిన పాత్ర కూడా తనకి ఎంతో మంచి గుర్తింపుని తీసుకువచ్చింది. ఆ సినిమా అవకాశం కూడా తనకి ఎంతో విచిత్రంగా వచ్చిందని చెప్పొచ్చు. పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ గారు హీరోగా వచ్చిన లైగర్ సినిమాలో ఒక ర్యాప్ సాంగ్ జరిగేటప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ మురళీ గారు రోషన్ని ప్రభాస్ గారి సినిమా ఆడిషన్స్ ఉన్నాయని చెప్పి పిలిచారు. రోషన్ ఆ సినిమాకి ఆడిషన్స్ ఇవ్వడం, చిత్ర యూనిట్కి తన పెర్ఫార్మెన్స్ నచ్చడం జరిగింది. అయితే సినిమా అనుకున్న దానికంటే చాలా లేట్ అవ్వడంతో ఆడిషన్స్ ఇచ్చిన సంవత్సరంన్నర తర్వాత రోషన్కి కాల్ వస్తే అదేంటి సలార్కి మనమెప్పుడు ఆడిషన్స్కి వెళ్ళాం అని ఆలోచించగా తర్వాత తాను వెళ్ళిన విషయం గుర్తొచ్చి ఎంతో హ్యాపీగా అనిపించిందట. అలాగే కోర్ట్ సినిమాలో హీరోగా అవకాశం వచ్చినప్పుడు, అది కూడా నాని గారి సొంత బ్యానర్ అయిన వాల్ పోస్టర్ సినిమా నుంచి ఈ అవకాశం దక్కినప్పుడు తను ఎంతగా ఎగ్జైట్ అయ్యాడో ప్రీ రిలీజ్ ఈవెంట్లో తను మాట్లాడిన మాటల్లో స్పష్టంగా అర్థమైంది. తన మాటల మధ్యలో రోషన్ ఎమోషనల్ కూడా అవ్వడంతో నాని గారు స్టేజ్ మీదకి స్వయంగా వచ్చి హగ్ ఇవ్వడం కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. తన యాక్టింగ్ అండ్ డాన్సింగ్ టాలెంట్తో ఎంతో మందిని మెస్మరైజ్ చేసిన రోషన్ హీరోగా నటించిన కోర్ట్ సినిమాలో ప్రేమలో పాట ఇప్పటికే 18 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. అయితే మిషన్ ఇంపాసిబుల్ సమయంలో ఆ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కి హాజరైన మెగాస్టార్ చిరంజీవి గారు సైతం రోషన్ పెర్ఫార్మెన్స్ని, డాన్స్ని మెచ్చుకోవడం, అలాగే అఖిల్ గారు హీరోగా వచ్చిన ఏజెంట్ సినిమా షూటింగ్ అప్పుడు రోషన్ నటన చూసిన మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి గారు కూడా చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు అని ప్రశంసించడం బట్టి రోషన్ తన యాక్టింగ్లో ఎంత డెడికేషన్ చూపిస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. రోషన్ సినిమాల్లో ఉండడంతో ఆ స్ఫూర్తితో సినిమాల్లో అడుగుపెట్టిన ఆయన అన్నయ్య తౌఫిక్ కూడా ఒకవైపు తన చదువును కొనసాగిస్తూనే సినిమాటోగ్రాఫర్గా ఎన్నో సినిమాలకు పనిచేస్తూ ఉండడం విశేషం. అయితే సినిమాల్లో నటించేటప్పుడు కానీ, సోషల్ మీడియా వచ్చే విమర్శల గురించి కానీ ఎలా స్పందిస్తామని అడిగిన ప్రశ్నకి రోషన్ చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు. చిన్నప్పుడు మా డాడీ చెప్తూ ఉండేవారు సచిన్ గురించి. ప్రత్యర్థి ఆటగాళ్ళు, మీడియా, టీం మెంబర్స్ లేదా ఇంకెవరైనా కూడా విమర్శలు చేస్తే తన సమాధానం ఇచ్చేవాడు కాదు. కానీ మ్యాచ్లో బ్యాటింగ్ బరిలో దిగాక ఆ విమర్శించిన వాళ్ళకి సమాధానం దొరికేసేది అని. అలాగే నా వరకు నేను నాకు సాధ్యమైనంతలో బెస్ట్గా చేసుకుంటూ వెళ్తా అని చెప్పాడు. ఒకప్పుడు ఇడియట్ అనే సినిమా ఒక ఊపు ఊపేసింది. ఆ సినిమాలో అంటే ఇడియట్లో చంటిగాడు ఎలాగో ఇప్పుడు కోర్టులో చందుగాడు అలాగే అనే స్థాయిలో గొప్ప పెర్ఫార్మెన్స్ ఇచ్చిన రోషన్ భవిష్యత్తులో మరెన్నో మంచి విజయాలు సాధించాలని స్వయం కృషితో స్టార్ హీరోలుగా ఎదిగి కొన్ని లక్షల మందికి ఇన్స్పిరేషన్గా నిలిచిన హీరోల జాబితాలో తను కూడా చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ.